ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 2వ తేదీ ఈ దినవాక్యము. మీరు శ్రమల్లో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారు. 2 కొరింథీ 1:7. ఇప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదుగుటకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనుటకును ఆరంభించుదుము. అప్పుడు తన మార్గములన్నిటిలో దేవుని వాక్యమును అనుసరించుటకు ఒప్పుకొనని వారి చేత తృణీకరించబడదుము, ద్వేషించబడదుము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12 అని జ్ఞాపకము చేయబడుచున్నది. మత్తయి 10:24-25లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండినెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు గదా. యోహాను 15:18-21లో ప్రభువు చేత మనము ఈ విధముగా బోధింపబడుచున్నాము. లోకము మనల్ని ద్వేషింపక ముందే ఆయనను ద్వేషించెను. మీ లోక సంబంధులమైన ఎడల లోకము మనల్ని ప్రేమించును. కానీ మనము లోకములో నుండి ఏర్పరచబడి ఉన్నాము గనుక లోకం మనల్ని ద్వేషించును. కీర్తన 123:3-4లో ప్రభువును బట్టి మనము మన స్నేహితులముగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడదుము, తిరస్కరించబడదుమని చదువుదుము. కీర్తన 123:2లో వ్రాయబడినట్లు దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన కన్నులు ప్రభువు వైపునకు ఎత్తినేడల మనం అన్ని పరిస్థితుల్లో సంపూర్ణ విజయవంతులముగా బయటకు రాగలము. అపోస్తలుల కార్యములు 5:41లో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని మనము చూచినట్లు ఆయన నామము నిమిత్తము మనము అనుభవించు శ్రమలను అవమానమును గొప్ప ఆధిక్యతగా భావించవలెను. ఆయన నామం కొరకు అవమానం పొందుటకు నేర్చుకుని నెడల మన సంతోషము పరిపూర్ణమగును. కీర్తనలు 124:1-3లో కీర్తనాకారుడు అనేకులైన శత్రువుల ద్వారా ఎట్లు ఎదుర్కొననో మనము చదువుదాము. అదే విషయం మనకు కూడా సంభవించును. కొంత సమయం మాత్రమే మనము శత్రువుల దాడుల నుండి భద్రపరచబడదు. ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధాకరమైన పరీక్షలను మనకు అనుమతించును. మనకు వ్యతిరేకంగా జరుగుచున్నందు అనుకుందుము. కొంతకాలం దేవుడు మనల్ని మిక్కిలి చీకటిలోయ ద్వారా తీసుకొని పోవును. అటు చీకటిలోయ అనుభవం ద్వారా మనము వెళ్ళుచున్నప్పుడు మనము ఒంటరిగా అందరి చేత విడువబడిన వారముగా భావించుదుము. మనం ప్రభువునందు నమ్మిక ఉంచిన ఎడల ఆయన మనలను ఆ పరీక్షలన్నిటిలో నుండి విజయవంతులముగా బయటకు తీసుకొని వచ్చును. దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.